అష్టకష్టాల్లో ఉన్న ఆక్వా రైతులపై మరోసారి ఫీడ్ రేట్లు పెంచడం తగదని ఆక్వా రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఫీడ్ కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కరువైందని, వారి ఇష్టానుసారంగా రేట్లు పెంచి రైతులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని ఫీడ్ కంపెనీలను నియంత్రణ చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు నష్టం జరిగే విధంగా ఫీడ్ కంపెనీలు వ్యవహరిస్తే త్వరలోనే తగిన పోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన ఆక్వా రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం తరఫున అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మా కార్యవర్గ సభ్యులతో పాటు మరి రైతులు కూడా అధికంగా పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధానంగా ఈరోజు ఏదైతే మరి ఫీడ్ రేట్లు పెరుగుతాయని చెప్పి మరి ఒక రెండు రోజుల్లో కనుక అది అమలుపరుస్తారని చెప్పి బయట రైతులకు తెలియటం, రైతులు చాలామంది ఫోన్ చేసి మరి రేట్లు ఇప్పుడు పెరగడం ఏంటి, గతంలో మనం 20 రూపాయలు కేజీకి తగ్గించమని ఆయాల రా మెటీరియల్స్ బాగా తగ్గిపోయినాయి అని అడిగితే కేవలం 4 రూపాయలు తగ్గించి కంట్రీ తురుపుచరిగా ఆ రోజు చేశారు. మళ్ళీ ఈరోజు కనీసం తగ్గించకుండా మళ్ళీ పెంచడం ఏంటని చెప్పేసి రైతులు విపరీతమైన ఆందోళనతో ఈరోజు మరి అడగడం జరిగింది. మేము కూడా గతంలో మరి ప్రభుత్వం వారిచే కానీ అనేక దఫాలుగా మీటింగులు పెట్టి అనేక రకాలుగా వారిని ప్రాధాయపడడం జరిగింది రేట్లు తగ్గించమని. కానీ ఆ కేజీకి 4 రూపాయలు తగ్గించారు తప్ప దాని తర్వాత 1 రూపాయి కూడా మరి కనీసం ఈ రైతు ఘోషను ఏ రోజుని ఆ ఫీడ్ ప్లాంట్లు పట్టించుకోలేదు. ఇటు ప్రభుత్వం చెప్పినా వారు ప్రభుత్వం మాటను కూడా పెరచమని పెట్టారు. మళ్ళీ ఈరోజు రా మెటీరియల్ పెరిగినాయి అని చెప్పి పెంచడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సీడ్ లేక కనీసం 40 రోజులకు కూడా మరి చెరువులు ఆగని పరిస్థితుల్లో ఈ 4-5 నెలల నుంచి రైతులందరూ మరి కల్చర్ అంతా పోగొట్టుకుని మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కనీసం ఆ ఫీడ్ ప్లాంట్లు కూడా తెలుసు, వారి ఫీడు ఎంతవరకు ఎన్ని టన్నేజ్ వెళ్ళింది, ఎంతవరకు వెళ్తుంది అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది. కల్చర్ ఇవాళ నిజంగా 25% కూడా కల్చర్ ఇవాళ సాగులో లేకపోవడంతోనే ఇవాళ ఈ రేటు కూడా నిలబడింది. లేకపోతే ఈరోజు 200 రూపాయల కంటే తక్కువగా ఇవాళ 100 కౌంట్ రేటు ఉండే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దారుణంగా మళ్ళీ పెంచుతారటం అనేది రైతులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరి జీర్ణించలేకపోతున్నారు. ఒకవేళ వారికి పెంచుకునే ఆలోచన ఉంటే కనుక వెంటనే విరమించుకుని రైతు శ్రేయస్సు కోసం, రైతు ఇప్పుడు ఉన్న ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచించి వారు రేట్లు పెంచకూడదని చెప్పి మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఫిషరీస్ మరి మంత్రివారు ఉన్నారో అచ్చెన్నాయుడు గారు కానీ మరి అప్సరా ఏదైతే దీనికి మరి ఆయా రైతుల కమిటీ అని వేసి మరి ఏదైతే రైతుల కమిటీసో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మరి అప్సరా రైతుల కమిటీ ఆలోచించి ఎలా ఆ నిర్ణయం తీసుకుంటున్నారా, అది వెంటనే అప్సరా కూడా దాన్ని బహిర్గతం చెయ్యాలి. ఇటువంటి ఆలోచనలను కూడా వెంటనే వారు మాకు తెలియజేసి ఈ రేట్లు ఏదైతే పెంచుదామని ఫీడ్ ప్లాంట్లు అనుకుంటున్నాయో దాన్ని వెంటనే అరిగట్టేలాగా అప్సరా కానీ అటు ఈ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని మరి ఇక్కడ జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం తరపున మేమందరం కోరుకుంటున్నాం. కాకపోతే ఒకవేళ ఈ రైతు ఘోషను కనుక వాళ్ళు పిడచెవిన పెట్టి మరి రేట్లు కనుక పెంచితే దాని మీద వెంటనే మా సంఘం తరపున మా ఆ పాలకొల్లు, ఆ నరసాపురం, ఆచంట మా 3 నియోజకవర్గాలు ఎవరైతే 5,000 మంది రైతులు సభ్యులు ఉన్నామో 5,000 రైతుల మంది మీటింగ్ వేసుకుని తదుపరి కార్యాచరణ ఏం చేయాలనేది మేము ప్రకటిస్తాం. మరి అలా కాకుండా రైతుకుని ఆదుకునే విధంగా ఫీడ్ ప్లాంట్ నిర్ణయం ఉండాలని చెప్పి మా సంఘం తరపున కోరుకుంటూ